సేమియా ఉప్మా కనుక ఇలా చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. ముందు ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి వేసుకుందాం, కరివేపాకు కూడా వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. దీంట్లోనే 1 స్పూన్ నెయ్యి వేసుకుందామండి. దీనివల్ల సేమియా ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లోనే సేమియాను కూడా వేయించి ఫ్రై చేసుకుందాం. కూడా మరిగించుకొని ఆ వాటర్ను మనం ముందుగా వేయించుకున్న సేమియాలో కలిపి పోసుకుందాం. గుమగుమలాడే సేమియా ఉప్మా రెడీ. ఒక్క నిమ్మ చెక్క పిండుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటాం. వెరీ టేస్టీ సేమియా ఉప్మా. ఇట్లా ఒకదాని కూడా అడ్డుకోకుండా విడివిడిగా ఎంత మంచిగా వచ్చింది.